రైతులు ఎంతకు తీసుకోవచ్చు కింద మీరైతే కామెంట్ చేయొచ్చు. 3 months ప్రెగ్నెంట్తో ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు మనకి సూట్ గేదెలు అయితే ఎక్కువ వస్తుంటాయండి మార్కెట్లో. వచ్చేసి ప్రెగ్నెంట్ బఫెలోస్ అయితే ఎక్కువ వస్తుంటాయి, చాలా మంది కూడా తెలుసు. మీకు కావాలనుకున్న వాళ్ళు అయితే నేరుగా రావచ్చు, ఎర్లీ మార్నింగ్ రావచ్చు అండి, 6-7 o'clock రావచ్చు. 3 నెలల సూడితో ఉంది, కనబడుతుంది కదా. బేరం మాట్లాడుతున్నారు, రైతులు వచ్చేసి మాట్లాడడం జరుగుతుంది. బేరం అయితే జరుగుతుంది. ఇది బేరం మాట్లాడుతున్నారు, చూసుకోవచ్చు. 3 నెలల సూడుతో ఉంది, బేరం అయితే అవుతుంది. 85,000 చెప్తున్నారు, 85,000 చెప్తున్నారు దీనికి. వాళ్ళు అడగడం అయితే 60,000కి అడిగారు. ఇంకా నడుస్తుంది, బేరం నడుస్తుంది, ఇంకా అయితే కాలేదు. మీరు ఎంతకు సేల్ చేయొచ్చు కింద కామెంట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎంతకు తీసుకోవచ్చు, రైతులు ఎంతకు తీసుకోవచ్చు కింద మీరైతే కామెంట్ చేయొచ్చు. 3 months ప్రెగ్నెంట్తో ఉందని చెప్తున్నారు. మంచి సైజు ఉంది, హైట్ అయితే బాగుంది, సైజ్ మంచిగా ఉంది. రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. కింద అయితే కామెంట్ చేయండి, ఇది మనకి దీన్ని ఎంతకు మనకి కొనుగోలు చేస్తే బాగుంటుందని. వాళ్ళు అయితే చెప్పడం 85 చెప్తున్నారు, రైతు అయితే 60-65కి అడుగుతున్నాడు. ఇంకా బేరం అవ్వలేదు, వాళ్ళైతే ఇంకా ఇవ్వలేదు. మీరు కింద కామెంట్ చేయండి ఇంతకు తీసుకోవచ్చు అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా కూడా మార్కెట్లో ఎక్కడైనా కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి రైతులకి. మెయిన్ అది ఉండాలి, అది ఉన్నప్పుడే డైరీ అనేది సక్సెస్ అవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ సూడి గేదెల రేట్లు వచ్చేసి మనకి 60,000 నుంచి ఉన్నాయండి, 60,000 నుంచి 1,10,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఎక్కడైనా కూడా కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ అండి. చూసుకోవచ్చు 60,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, 80,000 ఉన్నాయి, 1,00,000 ఉంది, 1,10,000 కూడా ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీ సైజుని బట్టి ఉంటాయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎక్కడైనా కూడా మార్కెట్లో క్వాలిటీ సైజుని బట్టి రేట్ అనేది మారుతుంటుంది. ఇక్కడ జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా ఉన్నాయి. అన్నీ చూసుకోవచ్చు, దూడలు ఉన్నాయి, ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. 65, 60, 70, 75 ఆ రేంజ్లో అయితే దొరికిపోతాయి. కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి కూడా మనకి, ఇంకా తక్కువలో కూడా ఇంకా 60కి అయితే కిందికి ఏం లేవు. 80, 90 క్వాలిటీ మంచిగా ఉన్నాయి అయితే ఎక్కువనే రేట్ చెప్తున్నారు. మాట్లాడుకోవాలి, వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండదు. ఎక్కడైనా కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూసుకోవచ్చు సైజు, కొంచెం దూడలు కనబడుతున్నాయి కదా ఇక్కడైతే మనకి. వీటి ఏజ్ వచ్చేసి సంవత్సరం మీద ఒక 2 నెలలు అట్లా ఉంటాయని చెప్తున్నారు. మొత్తం కూడా ఒక 10 వరకు అయితే ఫీమేల్ కాప్స్, మేల్ కాప్స్ రెండు మిక్స్డ్ ఉన్నాయండి. ఇందులో మగ దూడలు, ఆడదూడలు రెండు ఉన్నాయి. వీటి రేటు విషయానికి వస్తే మాత్రం 15,000 నుంచి 20,000 వరకు ఉన్నాయండి. ఇక్కడ మేల్స్ కనబడుతున్నాయి కదా, మేల్ కాప్స్ 15,000 నుంచి 20,000 వరకు అయితే ఉన్నాయి దూడల రేట్లు. చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఎక్కడైనా కూడా దూడలు క్వాలిటీ చూసుకోవాలండి, వాటి కొమ్ములు చూసుకోవాలి ఎట్లా ఉన్నాయి ఏంటని. ముర్రా వస్తున్నాయి, గ్రేడ్ ముర్రా వస్తున్నాయి, లోకల్ కూడా బ్రీడ్ ఉంటాయండి. గుర్తుపట్టి రావాలి మీకు. ఎక్కడైనా మీరు వీడియో చూసినట్లయితే గుర్తుపట్టి రావాలి కంపల్సరీ కూడా. వాటి కొమ్ములు ఎడమ ఉంటే మాత్రం అవి లోకల్ బ్రీడ్. జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయండి. రైతులైతే అన్నీ మీరు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మేపిన తర్వాత మీకు 4 లీటర్లు 3 లీటర్ల పాలు ఇస్తుంటాయి. అవి జర చూసుకోండి. బ్రీడ్ గుర్తుపట్టి వచ్చిన వాళ్ళే కొనుగోలు చేయాలి ఎక్కడైనా కూడా. అది అవగాహన రైతులు మెయిన్ చాలా. అందుకోసమే ఈ రంగంలోకి వచ్చే వాళ్ళైతే కంపల్సరీ అవగాహన ఉంటేనే రండి. జాగ్రత్త చూసుకోండి. ప్రజెంట్ అయితే మనం ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నాం. ఈ దూడల రేటు విషయానికి వస్తే 15,000 నుంచి 20,000 చెప్తున్నారు. సంవత్సరం మీద ఒక 2 months, ఒక 9 months, 10 months ఉన్న దూడలు ఇవన్నీ కూడా. రైతులు అయితే ఇప్పుడే వస్తున్నారు, చూస్తున్నారు. మొత్తం కూడా దూడలు అయితే కనబడుతున్నాయి కదా. క్వాలిటీ చూసుకోండి, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఇక్కడైతే రైతు మాట్లాడుకుంటున్నారు, బేరం మాట్లాడుతున్నారు. వాళ్ళు 15,000 నుంచి 20,000 చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి దూడలు కావాలంటే ఎర్లీ మార్నింగ్ రావాలండి. మార్నింగ్ అవర్స్లో వస్తే మనకు దొరుకుతాయి, ఎందుకంటే చాలామంది వచ్చి తీసుకుంటుంటారు కాబట్టి.
ఇక్కడ దూడలు కనబడుతున్నాయి కదా, దూడలు ఉన్నాయండి. దూడలు అయితే వచ్చాయి, మనం ఇప్పుడిప్పుడే దిగుతున్నాయి. ఇంకా దూడలు చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్నాయి మొత్తం కూడా దూడలు అండి. ఏజ్ వచ్చేసి మనకి 1 ఇయర్ నుంచి ఉంటాయి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం మార్కెట్లో. అక్కడ అయితే బేరం జరుగుతుంది. మార్కెట్ అయితే కొంచెం తక్కువనే ఉంది ఈరోజు, ఎందుకంటే రేపు పండగ ఉంది కాబట్టి కొంచెం తక్కువనే ఉంది. తక్కువనే వచ్చారు జనాలు, తక్కువనే వచ్చారు. మాల్ కూడా తక్కువనే వచ్చింది. 68,000. ఓకే ముర్రా. ఓకే సుడి ఉందా? 3 నెలల సుడితో ఉంది. 68,000 చెప్తున్నారు. అయ్యానా ఆ 4 50 చిల్లర చెప్తున్నారు. 50. అవి హీట్కి వచ్చినాయా? హీట్కి వచ్చినాయి. చూసుకోవచ్చు. మొత్తం కూడా దూడలు అయితే ఇక్కడ ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. హీట్కి వచ్చిన దూడలు ఉన్నాయి, ప్రెగ్నెంట్తో ఉన్నాయి కూడా ఉన్నాయి. 3 నెలలు సూడుతో ఉన్నది. 3 నెలలు సూడుతో ఉన్న ఇదైతే 68,000 చెప్తున్నారు. అలా 68 కదా, 68,000 అయితే చెప్పడం జరుగుతుంది. తీసుకోవచ్చు. ఇప్పుడైతే వస్తున్నాయండి గేదెలు, దూడలు అన్నీ కూడా వస్తున్నాయి. చూసుకోండి, మార్కెట్ అయితే కొంచెం స్టార్ట్ అవుతుంది. ఈ దూడల రేట్లో ఒకసారి డీటెయిల్స్ అయితే అడుగుతాం మనం. చూడండి ఒకసారి పూర్తి వీడియో అయితే చూడండి. మాట్లాడుతున్నాను, బేరం మాట్లాడుతున్నాను. ఇది బుల్ అండి, బుల్ కనబడుతుంది కదా, బుల్ ఇది. ఇక్కడ కట్టేసిపోయారు కానీ ఎవరు లేరు ఇక్కడ మాట్లాడదామంటే. బుల్ అయితే ఇక్కడ ఉంది. हिसाब से बोल के రెండు